72వ నామం మాధవ. ఇక్కడ మా అంటే లక్ష్మీదేవి. అంటే ఇంకొక మామూలుగా అర్థంగా చెప్పుకోవాలన్నట్టయితే మురా అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక ఈయన్ని మాధవుడు అని చెప్పుకుంటాం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది. ఇంకొక అర్థం కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ధవుడు, మా అంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాము, ధవుడు అంటే భర్త అనమాట. మా లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు కనుక దీన్ని మాధవుడు అని అంటారనమాట. మాధవుడు అనేటువంటి నామాంతో ఇక్కడ ఏంటంటే మనకి లక్ష్మీదేవి యొక్క అంటే భార్య యొక్క ప్రాశస్త్యం మనకు బయటపడుతుంది. లక్ష్మీదేవి అనేటువంటిది సకల ఐశ్వర్యాలకు అధిష్టాన శక్తి అనేది. అటువంటి అధిష్టాన శక్తి ఆయనలో ఉందన్నమాట. ఆయన హృదయంలో ఉంది. ఆ హృదయంలో కొలువై ఉంటుంది ఆవిడ. కనుక ఈమె ఏం చేస్తుందన్నమాట, విష్ణుకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని, అంటే ఐశ్వర్యము అంటే డబ్బులు ఇవన్నీ కాదు, బంగారము ఆభరణాలు అనే కాదు, బలము అనేటువంటి అర్థం కూడా ఉంది, తేజస్సు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక విష్ణుమూర్తికి కావాల్సినటువంటి బలాన్ని కానీ తేజస్సును కానీ ఇచ్చేది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. అటువంటి ఐశ్వర్యాది దేవత అయినటువంటి లక్ష్మీదేవి శ్రీహరికి పట్టప్రాణి అయి ఉండబడి ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటూ ఉంది కనుక అటువంటి వాడు మనకి శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి చెప్తున్నారు అనమాట. భర్తకి భార్య అనేటువంటిది ఐశ్వర్యం అనమాట. ఈ దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే భర్తకి భార్య ఐశ్వర్యం అనమాట. భార్య ఐశ్వర్యము అంటే ఆనందము అనేటువంటి అర్థం కలిగింది కూడా ఉంటున్నది. భార్య భర్తకి ఆనందం కలిగించేదిగా ఉండాలన్నమాట. ఆనందం కలిగించినప్పుడు అప్పుడు అతన్ని మాధవుడు అని అంటారనమాట. ఇంకోటి కూడా ఏంటంటే మౌనం చేత కానీ, ధ్యానం చేత కానీ, యోగం చేత కానీ వీటన్నిటి ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు అనమాట. అంటే జప తప యోగాలతోటి భక్తి, ధ్యానం, జపం, తపం, యోగం. కనుక దాంట్లో ఒకటి ఏంటంటే మౌనం. ఎంత మౌనంగా ఉంటే మనం అంత దానిలో మన సహన శక్తి అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే సహన శక్తి పెరిగిందో మనం ధ్యానం చేయగలం అనమాట. ఆ ధ్యానంలో మనం కూర్చోవచ్చు అనమాట. కనుక అటువంటి వీటన్నిటి చేత ఎవరినైతే మనం తెలుసుకుంటున్నామో, ఏ పరమాత్మ నుంచి తెలుసుకున్నామో అతనే మాధవుడు అని కూడా పిలువబడతాడు అని చెప్పి మనకి మహాభారతం చెప్తుంది. అనంతమైనటువంటి జ్ఞానశక్తి ఎవరైతే ఉంటారో దాన్ని మధువు అని అంటారు అనమాట. మధువు అంటే సామాన్య అర్థంలో తేనె. అంటే తేనె ఎంత తీయగా ఉంటుందో మనకి జ్ఞానశక్తి కూడా, జ్ఞానం కలిగినప్పుడు కూడా మనం అంత ఆనందాన్ని పొందుతాం అన్నమాట. అంటే తేనె మనం తీసుకుంటున్నప్పుడు ఎంత తీయగా ఉండి మన మధురానుభూతిని ఎలా పొందుతామో అలాగే మనం కూడా జ్ఞానాన్ని పొందినప్పుడు అనంతమైనటువంటి జ్ఞానం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతాము. దాన్ని మనం మహదానందము అని అంటాము. ఆ మహదానందం పొందిన దాన్ని కలిగినటువంటి వాడే మాధవుడు అని చెప్పవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే తుమ్మిదలు పువ్వు మీద వాలి దానిలో ఉండేటువంటి మకరందాన్ని తీసుకుంటాయి. ఆ మకరందాన్ని తీసుకొని దాని నుంచి అవి ఆనందం పొంది ఆనందంతో ఎప్పుడు కూడా అవి విహరిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వాడవి ఎలా ఆనందం పొందుతాయో అలాగే మానవుడు కూడా భక్తి, జ్ఞాన, యోగ, ధ్యానాల చేత మాధవుని తెలుసుకున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మహదానందాన్ని పొందుతాడు. అట్టి మహదానందం పొందినటువంటి వాడు, దానిని కలిగినటువంటి వాడు, అట్టి మధువును మనకు ప్రసాదించేటువంటి వాడు ఎవరైనా మాధవుడు, పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం మాధవుడు అని సంవత్సరం అనమాట. దాన్ని మనం ఏంటంటే అలా ఆనందం పొందటాన్ని అమృతత్వము అంటాం అనమాట. అమృతత్వము అంటే మరణము లేనటువంటిది అని అర్థం అనమాట. అటువంటి తత్వాన్ని అంటే మోక్షదాయకమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందుతాము. అనంత జ్ఞానశక్తితోటే మనం మహదానందం పొందుతాము. ఆ మహదానందం పొందినప్పుడు మనం మోక్షము అని చెప్పి మనం చెప్తుంటాం. ఆ మోక్షమే బ్రహ్మతత్వం అనమాట. ఆ బ్రహ్మతత్వాన్ని మనం కలిగినటువంటి వాడే సచ్చిదానంద స్వరూపుడు. ఆ సచ్చిదానంద స్వరూపుడే మధువు. ఆయనే బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుడు. ఆయనే పరమాత్మ. ఈ మాధవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి, అంటే పరమాత్మ స్వరూపాన్ని మనం, మాధవ స్వరూపాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనేటువంటి ఒక విషయం ఉంటుందన్నమాట. అంటే పరమాత్మ మాధవ స్వరూపాన్ని గురించి ఇక్కడ వివరిస్తారు కనుక ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి విషయం కనుక దాన్ని మధు విద్య అంటారు అన్నమాట. దాని ద్వారా తెలియబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే మధు విద్య ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మధు విద్య ద్వారా ఏ పరమాత్మ స్వరూపం అయితే తెలియబడుతుందో
కనుక ఆయన్ని మనం మాధవుడు అని మనం వచ్చామన్నమాట. ఈ మాధవుడు అని మనం ఎప్పుడైతే అంటున్నామో మధు విద్య అని మనం అంటున్నాము. ఆ మధు విద్యను కనుక మనం కూలంకషంగా చెప్తున్నట్టయితే ఇదంతా కూడా బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది అని మనకు తెలుసుకున్నాము. కనుక తత్వపరంగా కానీ వేదాంత పరంగా కానీ మనం కనుక విశ్లేషించుకుంటే మరి పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినటువంటిది అని తెలుస్తుంది అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపానికి తెలిసిందే కనుక దాన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు అని చెప్పి చెప్తాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు పువ్వులు అనేటువంటివి మనం చెప్పుకున్నాం. పువ్వుల్లో ఉండేటువంటిది మధువు, తేనె ఉంటుంది అనమాట. తేనెని తేనెటీగలు ఆస్వాదిస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే అంటే లోకాలన్నింటినీ కూడా మనం వికసించిన పుష్పంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు కనుక, పరమాత్మ స్వరూపం ఉంటుంది కనుక, పరమాత్మ స్వరూపం తన తేజస్సుతోటి వికసిస్తుంటుంది కనుక, ఆ వికసించినటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మనకి ఆనందాన్ని కుదురుతుంది కనుక దాని సారాన్ని మనం మధువు అనవచ్చు అనమాట. జగత్తును కూడా మనం వికసనాత్మకమైనటువంటి పుష్పంగా పోచవచ్చును. అటువంటి జగత్తును కలిగినటువంటి పరబ్రహ్మతత్వమే మధువు అనమాట. ఇటువంటి దాన్ని కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన విద్య ఇదే అంటే విద్య ఒకనొకటి. అటువంటి వాడు దాని ద్వారా గ్రహింపబడినటువంటి వాడు కనుక పరబ్రహ్మ ఆయన్ని మాధవుడు అని అనవచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. కనుక ఈ మాధవుడు అనేటువంటి నామానికి క్లుప్తంగా అర్థం ఇదనమాట. ఒకటి ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు ఉంది. అక్కడ ఏం చెప్పారంటే విన్నావరకుడు అనేటువంటి ఋషుడు ఉన్నాడు అనమాట. ఆయనకి 2 భార్యలు. ఒక ఆమె పేరు కాత్యాయని, ఆమె పేరు మైత్రేయి. దీంట్లో కాత్యాయని అనేటువంటి ఆమె సాధారణ గృహిణిగా జీవిస్తుంటుంది. ఈ మైత్రేయి అన్న ఆవిడ ఆధ్యాత్మికతలో మందివేశం చేయనమాట. ఒకరోజు ఈ యజ్ఞవల్క మహర్షి ఏం చేస్తాడంటే భార్యలతో కూర్చోబెట్టుకుని ఆయన అంటాడు, నేను సన్యాసం అంటే ఎంత గృహస్థుడైనా కానీ భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకుంటానికి అవకాశం లేదన్నమాట. భార్య అనుమతి ఉండాలన్నమాట. కనుక ఆ భార్యలతో అంటాడు, నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాడు కనుక నాకు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అంతా మీకు ఇస్తాను. ఆ సమయంలో మైత్రేయి ఉంటుంది, స్వామి అశాశ్వతమైనటువంటి సిరి సంపదలు నాకు ఇవన్నీ నాకు వద్దు, నాకు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని ఆవిడ అడుగుతున్నాను. ఆవిడ కోరిక ప్రకారంగా బ్రహ్మజ్ఞానాన్ని మైత్రేయికి యజ్ఞావల్కుడు ఉపదేశిస్తాడు. ఆ సందర్భంలో విపేదకాది బ్రహ్మ పర్యంతము సృష్టియే జగత్తు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ చేత సృష్టింపబడింది. ఇవన్నీ కూడా ఎలాగంటే ఈ భూమి ఎలా ఏర్పడి సకల లోకాలు ఎట్లా ఏర్పడాయంటే తేనెటీగలు కనుక ఒక తేనె తుట్టిని ఏ విధంగా అనేకమైనటువంటి తేనెటీగలన్నీ కలిపేసి ఒక తేనె తుట్టిగా ఏర్పడి నిర్మిస్తాయో, తేనె తుట్టిని నిర్మిస్తాయో అదేవిధంగా పంచభూతాలు మిగతావన్నీ కూడా కలిపి ఈ పృథ్వీని నిర్మించాయి. కనుక ఈ సమస్త భూతాలకి కూడా నిలవు ఈ భూమియే. ఈ భూమిదే మనం మధువుగా వర్ణించవచ్చు, మధువుగా చెప్పవచ్చు అని చెప్పారు. అంటే తేనె తుట్టు ఏ విధంగా తేనెటీగలకు ఆశ్రయంగా ఉంటుందో సకల భూతాలకి కూడా ఈ భూమి అనేటువంటిది ఆశ్రయంగా ఉంటుంది. అందుచేత భూమిని మధువు అంటారు అన్నమాట. కనుక దానికి ఈ భూమిలో ఉన్నటువంటి వాడు ఆకాశవంతుడు, అమృతమైనటువంటి పరమాత్మ స్వరూపం కనుక ఆయన్ని మనం మాధవుడు అని మనం అనవచ్చు అని చెప్పి చెప్తాము. అదేవిధంగా జలం సమస్త భూతాలకి ప్రాణాధారమైనటువంటిది జలం కనుక జలాన్ని రేతస్ అని కూడా అంటారు. కనుక ఆ జలంలో కూడా ఉండేటువంటిది పరమాత్మ స్వరూపం కనుక ఆయన్ని మనం మాధవుడు అని అనొచ్చు అన్నమాట. అలాగే అగ్ని మనలో ఉన్నది అని చెప్పుకున్నాం. అగ్ని మనలో ఉన్నది, అది మనలో ఉండేటువంటి మధువు లాంటి అగ్ని కూడా మనలో మధువు లాంటిది అనమాట. దాన్ని ఆధారంగా చేసుకునే ప్రాణాలన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి కనుక ఆ రూపంలో ఉండేటువంటిది కూడా పరబ్రహ్మ స్వరూపమే. అలాగే వాయువు, అలాగే అన్ని భూతాల్లోనూ ఉంటాడు కనుక ఆయన్ని మనం కూడా మధువు అని అనొచ్చు అనమాట. ఇలా సకల భూతాల్లోనూ ఆవరించి ఉన్నటువంటి సమస్త దిక్కుల్లోనూ సమస్త భూతాల్లోనూ ఆవరించి ఉన్నటువంటిది మధువు రూపంలో ఉంటుంది కనుక అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడే పరబ్రహ్మ స్వరూపుడు. చంద్రుడు, మనలో ఉండేటువంటి తేజస్సులోను, మేఘాల్లోను, ఆకాశంలోను, ధర్మం, సత్యం అన్నిట్లోనూ కూడా పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది మధువు రూపంలో ఉంటాడు కనుక ఆ మధువే పరబ్రహ్మ స్వరూపము
ఆయన్నే మనం అన్నిటికీ అధిపతి కనుక ఆయనే సకల దేవతలకి, సమస్త లోకాలకి, సమస్త ప్రాణులకి అన్నిటికీ కూడా ఆయనలోనే ఉన్నాయి కనుక ఆయనే పరబ్రహ్మ స్వరూపం అంటూ యజ్ఞవల్కుడు ఈ మధు విద్యని ఆయనకి ఉపదేశించాలన్నమాట. ఈ మధు విద్య చేత తెలియబడేటువంటి వాడే మానవుడు, ఆయనే శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెప్తారన్నమాట. దీన్నే మనం మనం చదువుతాం. ఇక 33వ నామం మధుసూదన అనేటువంటి నామం. మధుసూదన అంటే మధువు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు కనుక మధుసూదన అనేటువంటి నామాన్ని పరమాత్మ స్వరూపాన్ని మనం అనవచ్చు అనమాట. అంటే పూర్వకాలంలో కానకప్పుడు శ్రీమన్ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయన యొక్క చెవిలో ఉండేటువంటి గుబులి ద్వారా, అంటే చెవిలో ఉండేటువంటి మలం ద్వారా ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు. మధువు, కైభటుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరు కూడా బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటువంటి వేదాలు ఉంటాయి కదా, ఆ వేదాన్ని తీసుకుని వెళ్ళేసి పాతాళలోకంలో దాచేశారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి ఆయన మెనుకొని జరిగిన విషయంతో తెలుసుకొని అప్పుడు మధుకైభటుని యుద్ధం చేస్తాడనమాట. కొన్ని వేల సంవత్సరాలు ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వాడు చావరనమాట. ఆఖరికి వాళ్ళకి అహంకారంతో విష్ణుమూర్తిని అంటారు, నీకేం వరం కావాలో కోరుకోండి. అప్పుడు విష్ణుమూర్తి, మీరు నా చేతిలో చావాలి అని అంటారు. అలా అడుగుతాడు. విష్ణుమూర్తి చేతిలో వాడిద్దరు కూడా చనిపోతారు. మధు అనేటువంటి రాక్షసులు కనుక దీన్ని మధుసూదనుడు అని అంటారు అనమాట. అలాగే మనకి ఇంద్రియాలు, మనలో ఉండేటువంటి ఇంద్రియాలు, ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కూడా అత్యంత తీయంగా ఉంటాయి, కానీ అవి అత్యంత చేతుగానే ఉంటాయి అన్నమాట. అంటే మనకి యోగ ప్రతిబంధకాలు అన్నమాట, అంటే మోక్ష ప్రతిబంధకాలు అన్నమాట. వాటిని నాశనం చేయడానికి పరమాత్మ స్వరూపం, అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి కనుక ఆ నిగ్రహించుకుంటాం అనేటువంటిది పరమాత్మ సాధన ద్వారా జరుగుతుంది. అట్టి సాధన కల్పించేటువంటి వాడు శ్రీమన్ మహావిష్ణువే కనుక ఆయన మనం మధుసూదనుడు అని అనవచ్చు అనమాట. వేదంలో ఉండేటువంటి వేద ధర్మంతో లోకాన్ని శాసించేటువంటి నారాయణుడు. ఆ ధర్మంతో సృష్టిని రక్షిస్తూ దుష్టులను శిక్షించేవాడు కనుక ఆయనే నారాయణుడు కనుక అటువంటి ఆయనే సర్వశక్తివంతుడు కనుక ఆయనే మనం మధుసూదనుడు అని నామంతో మనం చరించడం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది అని చెప్పి మనకి ఈ నామం వల్ల మనం చూస్తాం. అంటే మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని వర్తింపజేసి దేవతా భావాన్ని, అంటే మోక్షప్రదమైనటువంటి భావాన్ని, ధర్మబద్ధతని మనకి నేర్పించేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపం కనుక ఆయన్ని మధుసూదనుడు అని మనం చెప్పి నేను చెప్తాను. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. దీంతో మనకి 73 నామాలు పూర్తయినాయి. 8 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇక నెక్స్ట్ వారంలో ఈశ్వరో విక్రమి, అన్వి మేధావి, క్రమ అనురోత్తమో, రాదుష, కృతజ్ఞ, వితరాత్మవాన్ అనేటువంటి ఈ నామాన్ని గురించి మనం నెక్స్ట్ వీక్లో చదువుకుంటాం. జన సుఖంతో అవకాశం సమస్త